రైట్, వెల్కమ్ బ్యాక్. చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు లైవ్లో మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి, నమస్తే అండి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పటికీ మనం హైదరాబాద్లో భారీ ఎత్తున పరిశ్రమల స్థాపన చూస్తున్నాం, విస్తరణ చూస్తూ ఉన్నాం. మరో కీలకమైన కంపెనీ ఓపో తన వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్ని ఎంచుకుంది, భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టబోతుంది. ఇప్పటికే అనేక రకాల పెట్టుబడులు చూసాం. అమెజాన్ వంటి భారీ సంస్థలు కూడా హైదరాబాద్ని ఎంచుకున్నాయి. ఎందుకోసం ఈ వెల్లువ కొనసాగుతుందని భావించాలి? హైదరాబాదే ఒక డ్రీమ్ డెస్టినేషన్గా ఈ కంపెనీలకు ఎందుకు మారుతుందని భావించాలి? ఖచ్చితంగా సీతారామరాజు గారు, ముఖ్యంగా ఒక అంతర్జాతీయ సంస్థ, అందులో ఒప్పో లాంటిది ఈరోజు మొబైల్ రంగంలో మొబైల్ తయారీదారుల్లో కానీ వినియోగదారులు ఎక్కువగా తక్కువ ధరకు ఎక్కువగా ఆశిస్తున్నటువంటిది ఏదైనా ఉందంటే ఒప్పో అనేటటువంటిది కూడా మనందరికీ తెలిసినటువంటిది. అది చైనా వెలుపల కానీ ఇతర అంతర్జాతీయ మార్కెట్లో తీసుకున్నప్పుడు ఎక్కడైనా సరే ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రయోగశాలను పెడతా ఉంది అంటే, తయారీ సంస్థనే కాదు ప్రయోగశాలను పెడతా ఉందంటే అది భారత్లో, అందులో ముఖ్యంగా హైదరాబాద్లో అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. మీరు ప్రస్తావించినట్టుగా ఎందుకు హైదరాబాద్ వైపే చూస్తూ ఉన్నాయి అంటే, హైదరాబాద్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత 2014లో ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కీలక నిర్ణయాలు, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఐటీకి సంబంధించినటువంటిది కానీ అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్ వైపు తీసుకురావడానికి కానీ అనేక కారణాలు ఉన్నాయి. ఇది ఒకటే ప్రభుత్వం వచ్చింది మారిందనేటటువంటిది కాదు. ఇక్కడ శాంతి భద్రతల సమస్య నుంచి మొదలుకుంటే ఐటీకి ప్రాధాన్యతనిచ్చేటటువంటి ఐటీ హబ్ అనేటటువంటి తీసుకురావడం, దాంతోపాటుగా అనుమతులకు సంబంధించినటువంటిది చాలా సింగిల్ విండోగా చాలా ఈజీగా అనుమతులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే పొలిటీషియన్స్ చుట్టూ కానీ ప్రభుత్వాల చుట్టూ కానీ ఇంకెక్కడ కూడా తిరుగుతూ వాళ్ళకు అమ్యామ్యాలు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం లేకుండా కూడా ఐటీ సంస్థలు ఎక్కువగా ఏం చూస్తాయి, పెట్టుబడులు పెడతాయి, ఉద్యోగాలు ఇస్తాయి, తమకు అవసరమైనటువంటి ప్రోడక్ట్ను ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచి ఎగుమతులు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా తీసుకున్నప్పుడు హైదరాబాద్ భారత్లో ఒక మంచి స్థానంగా, మంచి ప్రదేశంగా వాళ్ళు గుర్తించినందునే మీరు ఇందాక ప్రస్తావించారు. అమెజాన్ లాంటివి కూడా అమెరికా తర్వాత అమెరికా బయట అంత పెద్ద ఎత్తున ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టాయంటే అది హైదరాబాద్లో మనం గమనించాల్సినటువంటి అవసరం. నిన్నటికి నిన్న ఫియట్ సంస్థ కూడా తన యొక్క పెట్టుబడులను పెద్ద స్థాయిలో హైదరాబాద్లో ప్రయోగశాలను పెడుతూ ఉత్పత్తి తయారు కేంద్రం కూడా ఇక్కడ పెట్టడం అనేటటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో పాటుగా ఈ మధ్యకాలం గత 2 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే, ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ 8 నెలలుగా 10 నెలలుగా చూస్తూ ఉంటే కనుక మనకు కనిపించేటటువంటిది, ఒకవైపు చైనా నుంచి సంస్థలన్నీ వెలుపలికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో అవి ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఇండియా అనేటటువంటిది ప్రాధాన్యత ఉంటే, ఇండియాలో ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ అనేటటువంటి మొదటి ప్రాధాన్యతగా వాళ్ళకి కనిపిస్తున్నటువంటిది. వీటితో పాటుగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటిది కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించి హైదరాబాద్లో ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి సారించడం వల్ల అనేక, ఇప్పుడు అమెజాన్ లాంటి సంస్థలు వచ్చాయంటే అమెజాన్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమందికి వస్తుంది అనేది కాదు, అమెజాన్ లాంటి సంస్థ హైదరాబాద్కు రావడం ఎందుకు వెళ్ళింది అనేటటువంటిది ఇతర కంపెనీలు కూడా ఆ వైపు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇదొక నాందిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రానున్నటువంటి రోజుల్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యి మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి మనం ఏదో అతిగా చెప్తున్నాం, గొప్పగా చెప్తున్నాం అనేది కాదు రాజుగారు. మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, అనేక సంస్థలు హైదరాబాద్ను పరిశీలిస్తూ హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, ఐటీ నిపుణులకు సంబంధించినటువంటిది కానీ ఐటీ ఎగుమతులకు సంబంధించినటువంటిది కానీ వీటన్నిటితో పాటుగా ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తూ ఉంటుంది, ప్రభుత్వం ఏ మేరకు అండదండగా ఉంటుంది అనేటటువంటిది. ఎందుకంటే కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రభుత్వానికి సంస్థకు మధ్య ఏమాత్రం చిన్నపాటి పొరపచాలు వచ్చినా కానీ ఆ పెట్టుబడులన్నీ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎంత నిలకడగా ఉంది, ప్రభుత్వ నిర్ణయాలు ఆ సంస్థకు ఏ విధంగా ఉపయోగపడతాయి, తమకు ఎంత మేరకు సెక్యూరిటీగా ఉంది ఈ ప్రాంతం అనేటటువంటి కూడా చూస్తారు. కాబట్టి శాంతి భద్రతతో పాటుగా ఐటీకి సంబంధించినటువంటి ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడినటువంటి ఐటీ నిపుణులు చాలామంది హైదరాబాద్ నుంచి ఉన్నారు. కాబట్టి ఐటీ ఒక ప్రస్థానంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సంస్థలు, కంపెనీలను కూడా ఇక్కడ రావడం శుభసూచకంగా చూడాలి. అమెజాన్ రావడం వల్ల జరిగేటటువంటిదే కాకుండా ఇలాంటి ఒప్పో లాంటివి, ఫియట్ లాంటివి, అమెజాన్ లాంటివి పెద్ద పెద్ద సంస్థలు రావడం వల్ల రానున్నటువంటి రోజుల్లో చైనా నుంచి వెలుపలకు వెళ్ళేటటువంటి అనేక సంస్థలు కూడా ఇండియా వైపు చూడడం, అందులో హైదరాబాద్ వైపు చూస్తూ ఉంటాయి. రానున్నటువంటి రోజుల్లో మరిన్ని రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది ఐటీ ఎగుమతులకు, తయారీదారులకే కాకుండా ఐటీ కంపెనీలో పనిచేసేటటువంటి అనేక మంది సాఫ్ట్వేర్ నిపుణులు కూడా ఇది చాలా గొప్ప వరంగా చూడాలి. ఎందుకంటే ఒక ఐటీ నిపుణుడు, ఒక ఉద్యోగి ఉన్నాడంటే అతను ఒక్కరి గురించి, అతని కుటుంబం గురించి చూడొద్దు. అతనికి వచ్చేటటువంటి సాలరీ ద్వారా అతను వెచ్చించేటటువంటిది, అతని దగ్గర పనిచేసేటటువంటి, అతని కుటుంబం పైన ఆధారపడేటువంటి వాళ్ళు అనేక మంది కూడా వాళ్ళు ఆర్థికంగా సుస్థిరత సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ గారి గురించి పదే పదే చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ సందర్భంలో రాజకీయాలు, ఒక ఐటీ లాంటి సంస్థల గురించి మాట్లాడినప్పుడు ఒక సీఈఓగా, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ గారు ఒక సీఈఓగా ఉంటూ సీఈఓ ఏం చేస్తూ ఉంటాడు, ఆ విస్తరణకు సంబంధించినటువంటి అనేక కంపెనీలను ఆకర్షించుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు
ఒక రాజకీయ నాయకుడు కాకుండా వాళ్ళతోటి వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పిస్తూ ఆకట్టుకున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఐటీకి సంబంధించినటువంటి సంస్థలు మరిన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. సీతారాం నాయక్ గారు, ఇప్పటికే మనం చూసాం గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు, ఎన్ని రకాల సమస్యలు ఉండేవో చూసాం. ఆ సమస్యల పరిష్కారం దిశగా పడిన అడుగులను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చే విషయంలో కావచ్చు, ఇతర మౌలిక వసతులు కల్పించే విషయంలో ఎలాంటి మార్పు వచ్చిందని భావించాలి? ఇలాంటి అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్ను వేదికగా చేసుకోవడానికి, తెలంగాణను వేదికగా చేసుకోవడానికి తీసుకొచ్చిన సంస్కరణలు ఎలా దోహదపడ్డాయని భావించాలి? అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఏదైతే ఇవాళ హైదరాబాద్కి వస్తున్నటువంటి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయో ఆ కంపెనీలు ఎందుకు ఆకట్టుకున్నాయి అంటే, ఇక్కడ మన అందరికీ తెలుసు హైదరాబాద్లో ఉండేటువంటి హైదరాబాద్ రాజధానిగా కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం నడిపేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో, ఆయన ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి జరగాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని, ఇప్పుడు ఎన్ని కష్టాలున్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, కరోనా వల్ల ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఆదాయం లేకున్నా, ఆ వచ్చేటువంటి కంపెనీలను ఆకట్టుకునేటువంటి ఆ శక్తి కేటీఆర్ గారి దగ్గర ఉంది. వాళ్ళను అన్ని రకాలుగా ఒప్పించి మెప్పించి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే భరోసా ఏదైతే ఇస్తున్నారో దాని మీదనే మాకు అన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. అందులో హైదరాబాద్ చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశం, శాంతియుతానికి ఇది ఒక నిలయం. ఇక్కడ అన్ని రకాల వనరులు సమకూరుస్తారు, వనరులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి కనుక ఇది అనువైనటువంటి ప్రదేశం కనుక ఎక్కడ ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ప్రాధాన్యత అంతర్జాతీయ సంస్థలని మనకి ఇస్తా ఉన్నాయి. ఇది సంతోషం. అన్నిటికంటే ముఖ్యం నాది ఏంటంటే, చాలామంది విద్యార్థులు, యువత ఇప్పటికీ కొంత అంటే ఒక రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత మేమందరం మాకందరికీ ఒక ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక పెద్ద నమ్మకంతో మనకు ఉద్యమంలో ఎట్లా సహకరించారో తెలుసు. దానికి అనుగుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగాల్లో మనం అందరికి ఇవ్వలేమండి. అది ఎంత ఎవరు ఏం మాట్లాడినా, ఏ ప్రతిపక్షాలు మాట్లాడినా, లేదా స్వయపక్షం మనం మాట్లాడినా, అన్ని ప్రభుత్వ రంగాల్లో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక రేషియో ప్రకారంగా ఎంతమంది ఉద్యోగాలు అయితే అంతమందికి ఇవ్వగలుగుతాం. కానీ ఇటువంటి సంస్థలను తీసుకురావడం వల్ల ఏదైతే మనకు కొంత వెల్తి కనబడుతుందో, ఏదైతే పదే పదే అంటున్నారో, మనం అనుకున్న మాటను ఇప్పటికీ 1,00,000 పోస్టులు పూర్తి చేశాం. మొన్న రిటైర్మెంట్ అయినప్పుడు స్వయాన మన పిఎస్సి చైర్మనే చెప్పాడు 40,000 39,000 ఉద్యోగాలని. ఆ తర్వాత జెన్కో, సింగరేణి మీరు ఇవన్నీ చూస్తే 1,00,000 దాటాం. మనం అనుకున్నట్టు ఉద్యోగాలు ఇచ్చాం. ఇచ్చిన ప్రభుత్వ పరంగా అందరినీ సాటిస్ఫై, అందరికీ అన్ని ఉద్యోగాలు రావు గనుకనే కేటీఆర్ గారు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఈ తెలంగాణను ఏ విధంగా ఇక్కడ ఉండేటువంటి యువతకు సరి అయినట్టు ఉపాధి కల్పించాలి. చాలా మంది ఇతర దేశాల్లోనే మనకు మంచి పేరుంది టెక్నాలజీలో, అంత గొప్ప శక్తి యుక్తులు ఉన్నటువంటి మన విద్యార్థులు, వాళ్ళను కూడా ఇక్కడ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఇప్పుడు ఆపో కావచ్చు, చాలా కంపెనీలు మరి ఇలా ప్రభుత్వం భూములను వాళ్లకు లీజ్కి ఇచ్చో లేదా అనుకున్న రేట్లకు ఇచ్చే తీసుకుంటున్నామంటే దానికి కారణం అదొక్కటి. అది ఎవరు ఆలోచిస్తలేరు. ఎందుకు ఇవన్నీ గణాంకాలకి రావు? ఏం చేయనోళ్ళు, తెలంగాణ కొట్లాడనోళ్ళు, తెలంగాణ అసలంటే ఏందో వద్దన్నోళ్ళు, ఈ దరిద్రము మన మీదనే రుద్ది ఇంకా గతం ఉమ్మడి రాష్ట్రంలో బతకాలనుకునేటువంటి వాళ్ళంతా ఇవాళ నోరెత్తుతున్నారు. అసలు వాళ్ళకి అర్హత లేదండి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదు. తెలంగాణ గురించి నువ్వు ఏదైనా ధారపోసి పనిచేసి, ఇంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క స్కీమ్ లేదు ఇప్పటి వరకు రాష్ట్రానికి. ఏమనండి, ఏమి ఇచ్చారో చెప్పమనండి. అదేం చెప్పరు. మంత్రులు ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఇక్కడ ఒక కేసీఆర్ మీద నోరు పారేసుకోవడానికి మాత్రం నోరు పెద్దగా పెంచుకున్నారు తప్ప ఏం చేస్తలేరు. అయినా మన ప్రభుత్వం, మన మంత్రి కేటీఆర్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో దాన్ని ఇవాళ సమాజం స్వాగతిస్తుంది. విద్యార్థులు సంతోషపడుతున్నారు, యువత సంతోషపడుతున్నారు. 100% రాబోయే రోజుల్లో
ఇంకా మనకు 3 సంవత్సరాల కాలం ప్రజలు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఇస్తే 2 అయింది, 3 సంవత్సరాలు అయింది. అద్భుతాలు సృష్టిస్తారండి. అనవసరమైన అలజడిలు, అనవసరమైనటువంటి దానికి పోకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించగలిగితే మనం అనుకున్న దానికంటే 10 రెట్లు ఇంకా ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను.